హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ ఇప్పటిదాకా నేను పబ్లిక్ ఐలాండ్స్ మాల్దీవ్స్లో ఎలా ఉన్నాయో చూపించాను కదా. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ ఐలాండ్కి వెళ్తున్నాం, అంటే ఒక ప్రైవేట్ రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది విల్లా నాటికా అంటారు. 5 స్టార్ ప్రాపర్టీ మాల్దీవ్స్లో చాలా బాగుంటుంది. సో ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ అండ్ బాబు బర్త్డేస్ ఆగస్ట్లో కదా. సో ఆ సెలబ్రేషన్ టైం అనమాట. దానికోసం మేము వెళ్తున్నాం ఇప్పుడు. బట్ ఈ ప్రైవేట్ రిసార్ట్స్కి ఏంటంటే పికప్ ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచే ఉంటుంది. లైక్ ఇప్పుడు పబ్లిక్ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు మాలే నుంచే మనం వెళ్ళిపోయాం. బట్ ప్రైవేట్ ఐలాండ్కి వెళ్తే మాత్రం పికప్ అనేది ఎయిర్పోర్ట్ నుంచే ఉంటుంది. సో ఫస్ట్ మేము మాలే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. ఎయిర్పోర్ట్లో అక్కడ మనకి అసైన్ చేసి అన్నీ ఇస్తారనమాట. సో ఇక్కడ ప్రతి రిసార్ట్ వాళ్ళు ఉంటారనమాట. మన ఏది బుక్ చేసుకుంటామో అక్కడ డెస్క్కి వెళ్తే వాళ్ళు మనకి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చెప్తారు. సో మేమైతే ఇలా క్యాబ్లో రీచ్ అయిపోయాం. ఫస్ట్ బై ఫెరీ వెళ్దాం అనుకున్నాం, కానీ అది ఆ టైంకి లేదు, అంటే 15 మినిట్స్ తర్వాత అలా ఉంది. సో ఎందుకులే అని క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర వాటర్ అయితే ఎక్దమ్ ఫిదా అయిపోతాం అందరం, అంత బాగుంటుంది కదా. సో అవన్నీ చూసుకుంటూ బయలుదేరిపోయాం. అండ్ కొత్త టెర్మినల్ కూడా ఓపెన్ అయిపోయింది యాక్చువల్లీ. సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఇవి చెప్పాను కదా, ఎవరు డెస్క్ వాళ్ళకు ఉంటాయన్నమాట. ప్రతి రిసార్ట్వి ఇక్కడ ఉన్నాయి. సో మనం ఎక్కడ బుక్ చేసుకుంటామో, ఏ రిసార్ట్ని బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ అన్నీ చెప్తారు. ఇది విల్లా నాటికా మేము బుక్ చేసుకునేది. సో వాళ్ళంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మా లగేజ్ కలెక్ట్ చేసేసుకొని ట్యాగ్స్ పెట్టేశారు. అండ్ మమ్మల్ని వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ఫ్లైట్లో కొన్ని మంది వస్తున్నారు. అండ్ అందరినీ ఇక్కట చేసి మనకి ఒకసారి ఒక ఫెరీ వెళ్తుంది వాళ్ళవి అనమాట. సో ఇక్కడ అందరం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. మా బాబు అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాం కదా వెళ్ళిపోదాం అనేది, బట్ బ్యాక్ టు ఫెరీ అనేసరికి ఓకే కూల్ అయిన తర్వాత ఇది వాళ్ళ రిసార్ట్ వాళ్ళ ఫెరీ వచ్చింది, స్పీడ్ బోట్. అందులోకి కూర్చున్నాం. అందరూ ఫ్రెష్ అయిపోవడానికి శానిటైజ్డ్ నాప్కిన్స్ అండ్ వాటర్ బాటిల్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. లైఫ్ జాకెట్స్ ఆర్ మ్యాండేటరీ మాల్దీవ్స్ మొత్తం. సో అవన్నీ వేసుకొని మేము కూర్చొని ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇది టువర్డ్స్ ద నార్త్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ రిసార్ట్ ఎయిర్పోర్ట్కి పక్కన మనకి బై స్పీడ్ బోట్ 15 మినిట్సే ఉంటుందన్నమాట. ఇది ఎందుకు బుక్ చేసాము అంటే, ఒకటిది ఎయిర్పోర్ట్కి పక్కన అండ్ క్లైమేట్ ఎలా ఉన్నా ఇది ఈజీ, అంటే రఫ్ సీ ఉన్నా మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్లో ఈ రిసార్ట్ని మేము బుక్ చేసాం. ఇది ఆల్రెడీ ఒకసారి మేము డైన్ అవుట్ చేయడానికి వెళ్ళాం, నచ్చింది కాబట్టి మళ్ళీ మేము బుక్ చేసుకున్నాం అనమాట. రైడ్ అయితే చాలా బాగుంది, చెప్పాను కదా. ఇలా చక్కగా వాటర్ ఇచ్చారు, శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాము. అండ్ రైడ్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ వర్షం పడుతుందేమో అనుకున్నాం, బట్ నో, కొంచెం చల్లగా ఉంది. సో ఎంజాయ్ అయితే చేస్తూ ఉండేవాళ్ళం. ఇది హులుమలే. ఇదేంటంటే హులుమలేకి దగ్గర అలా అనమాట. సో ఫైనల్గా రిసార్ట్కి అయితే చేరిపోయాము. వెల్కమింగ్ చాలా బాగా జరిగింది. అండ్ బగ్గీస్ వచ్చేసాయి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. వాటర్ ఏంటి, కోరల్స్ ఏంటి, రూమ్స్ ఏంటి, అన్నీ సూపర్ ఉంటాయి. వెళ్తూనే అగైన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కిడ్స్ ఫ్రెండ్లీ కూడా అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బర్త్డే సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా అయిందనమాట. అన్నీ అయితే నేను చెప్తాను చక్కగా. ఇదంతా మనకి బై వాక్ కూడా మనం చేయొచ్చు, బట్ చేతిలో చంటివాడు అండ్ పేరెంట్స్ కాబట్టి మేమైతే బగ్గీ తీసేసుకున్నాము. అండ్ సీ అయితే సూపర్ ఉండేది. వెళ్తూనే అగైన్ మనకి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారనమాట. అవన్నీ దిగి ఫుల్ ఫ్రెష్ అయిపోయాం. మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా రూమ్స్ ఎలా ఉన్నాయి, మేమేం చేసాము, మా స్టే అంతా అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో మేమైతే ఎర్లీగానే చేరిపోయాము. ప్రతి రిసార్ట్కి వాళ్ళ స్టాండర్డ్ చెక్ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ ఉంటాయి కదా. అండ్ మోస్ట్లీ అది 2 o'clock చెక్ఇన్ అవుతుంది, 12 o'clock చెక్అవుట్ అనమాట. మా బోట్ మేము 10:30కి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయింది. సో ఎర్లీగానే చేరిపోయాము. అండ్ మేమైతే ఫుల్ బోర్డ్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకుంటారు అనుకుంటే ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ తీసుకోండి. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ పే బేసెస్ అంటే మాత్రం బిల్ సూపర్గా వాచిపోద్ది అనమాట. సో మేమైతే లంచ్ టైం వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ లంచ్ వచ్చేసి 12:30కి స్టార్ట్ అవుతుంది బఫే. సో అప్పటిదాకా
కొంచెం రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం బై వాక్ అని ఫిక్స్ అయ్యాం. నార్మల్గా ఈ ప్రైవేట్ ఐలాండ్స్కి ఏంటంటే మనకి బగ్గీ ఇచ్చి చూపిస్తారు వాళ్ళ ఐలాండ్లో ఏంటేంటి ఉన్నాయి అవన్నీ. బట్ మేము కొంచెం ఫ్రెష్ అయ్యి చూస్తాం అలాగా. లిటిల్ బిట్ వాకబుల్ డిస్టెన్స్లో ఏంటేంటి ఉన్నాయో అవి మేము కవర్ చేస్తాము అని బై వాక్ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. టిల్ లంచ్ టైం వరకు కొంచెం చూసొద్దాము అని. సో అక్కడ స్పా, కిడ్స్ ఏరియా అవన్నీ కూడా మేము బై వాక్ శుభ్రంగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ మీకు చెప్పినట్టు ఒకవేళ మీరు ప్రైవేట్ ఐలాండ్లో రూమ్స్ బుక్ చేసుకుంటే మాత్రం ఫుల్ బోర్డ్ తీసుకోండి. హాఫ్ బోర్డ్ కూడా వద్దు. హాఫ్ బోర్డ్ అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుంది, లంచ్కి ఫుల్ వాచిపోద్ది. దానికన్నా మనం ఫుల్ బోర్డ్ తీసుకోవడం బెస్ట్. బట్ మీరు ఆల్కహాలిక్ అయితే మాత్రం ఆల్ ఇంక్లూజివ్. డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడైతే మా బాబు ఫుల్ నడిచేస్తాను అనుకొని కూర్చున్నాడు. అప్పటిదాకా చేతుల్లో ఉన్నాడు కదా, సో ఫుల్. అండ్ మేమైతే ఫుల్ ఆ వాటర్కి ఎప్పుడెప్పుడు నీటిలోకి వెళ్ళిపోతామా అనిపిస్తూ ఉండేది మాకైతే. సో ఇలా వాడిని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే రూమ్స్ అయితే మాకు అలొకేట్ అవ్వలేదు, బట్ మా లగేజ్ ఆల్రెడీ రూమ్ దాకా వెళ్ళిపోయిందనమాట. సో లంచ్ చేసినాక మనకి రూమ్ ఇస్తారు. ఆబ్వియస్లీ 2 o'clock అండ్ 12:30కి లంచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అలాగా కొన్ని ఫోటోషూట్స్ వాక్ చేసుకుంటూ కొన్ని ప్లేసెస్ ఇంకా ఏంటున్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నెమ్మదిగా మేమైతే మాకు అసైన్ చేసిన రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే నియర్లీ 12:30 ఆ టైంకి అవుతూ ఉండేదన్నమాట. మనకి ముందే చెప్పేస్తారు కి ఏ రెస్టారెంట్లో మనకి లంచ్ అన్నది ఉంటుంది అని. 2-3 రెస్టారెంట్స్ ప్రతి రిసార్ట్లోనే ఉంటాయి కదా. సో మాకు ఇచ్చింది అయితే బగీచా రెస్టారెంట్ అనమాట. సో మేము బగీచా రెస్టారెంట్కి 12:30కి వచ్చేసాము. ఓపెన్ అయిన వెంటనే చాలామంది అప్పటికే వచ్చేసారు. లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మన ఇండియన్ ఐటమ్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. లంచ్ అయిపోయింది కానీ ఇంకా మాకు మా రూమ్ అయితే రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే రూమ్ రెడీ ఉంది, బట్ బగ్గీ కోసం వెయిటింగ్ అనమాట. ఫైనలీ మేమన్నాము బగ్గీ ఎంత వెయిట్ చేసే కన్నా బెటర్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే నియర్ బై ఉండేది, బట్ ఉంటుంది కదా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయాలని. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు మొత్తం మా రూమ్ టూర్ అంతా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.